ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకా కూడా హీట్ గా ఉండబోతాయండి. రైట్. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు, కొంత నిన్నటిదాకా మీకు హైవే లాగా ఉన్నా ఇప్పుడు ఏదో కొద్దిగా అక్కడో ఇక్కడో కొంత స్పీడ్ బ్రేకర్లు ఏమన్నా కనపడుతున్నాయా? నమస్కారం అండి. మీకు పేలన బలమైన పెద్దలకు అందరికీ నమస్కారం. చూస్తున్న వీక్షకులకు అందరికీ. మాకు స్పీడ్ బ్రేకులు అయితే కాదు, కానీ కాకపోతే చూడడానికి చెప్పుకోవడానికి బాగా పనికొస్తుంది. ఎందుకంటే షర్మిలమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ లేకపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని తోపారబెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, చరిత్ర గురించి, అప్పట్లో జరిగినటువంటి పరిణామాల గురించి, ఓదార్పు యాత్ర గురించి అనేక రకాలుగా షర్మిలమ్మ గారు మీటింగుల్లో చెప్పడం జరిగింది. అదే షర్మిలమ్మ గారు ఇప్పుడు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తామంటే ప్రజలు ఏకీభవించే పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. అదే విధంగా బీజేపీ, తెలుగుదేశం మన జనసేన ఇవన్నీ కలిపి ఒక కూటమిగా అంటున్నారు. వాళ్ళ కూటమి ఇంతవరకు అవుతారో లేదో తెలియదు, వాళ్ళ కూటమిలో కలుస్తారో లేదో తెలియదు. బీజేపీ వచ్చేసి చంద్రబాబు మాకు వద్దుంటున్నారు, చంద్రబాబు వచ్చేసి బీజేపీ కావాలంటున్నారు, జనసేన వచ్చేసి బీజేపీతో మేము అలయన్స్ ఉన్నామంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోలేదంటున్నారు. తెలంగాణలో పోయి బీజేపీతో పొత్తులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ పోటీ చేసినారు. అక్కడ పోటీ చేసిన తర్వాత డిపాజిట్ రాని పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్ రాని పరిస్థితి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఇతని పరిస్థితి ఈ విధంగా ఉంటుందేమో, ఇలాంటి వ్యక్తిత్వం మనం అలయన్స్ పెట్టుకునే దానికన్నా ఆల్టర్నేట్ ఏదైనా ప్రత్యామ్నాయం చూస్తామనే ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలిసి మొన్న డికే శివకుమార్ గారితో ఇద్దరు పక్కకు పోయి మాట్లాడుకోవడం ఇలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతటికైనా తెగించే వ్యక్తి కాబట్టి వీళ్ళని తప్పించి మళ్ళీ వాళ్ళతో కలుసుకోవడానికైనా ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద పలుకు బలహీన వర్గాలకు బ్రహ్మాండంగా కానీ మీరు అన్ని చేరినాయి. చెప్తున్నారు, కానీ మీరు ఇంటర్నల్ విషయం చెప్పట్లా. టీడీపీ, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ కలిసేది, లేకుంటే షర్మిల, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎక్కడో మీరు వైనాట్ 175 అనేటువంటి నినాదం అది వర్కౌట్ చేసుకోవాలని చేర్పులు మార్పులు చేస్తున్నారు. కానీ అదే ఇవాళ మీకు బూమరంగ్ అవుతుందా అని అనిపించట్లా? వై నాట్ 175 అనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క సంవత్సరం కిందటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది, అయ్యా మీ పరిస్థితిని కొంచెం మార్చుకోండి, కొన్ని చోట్ల మీరు వీక్ ఉన్నారు. ఎవరు అన్నారు? ఎవరికి వాళ్ళు నాది కాదులే అనుకున్నారు, చెప్పారు. కానీ ఎప్పుడు, కానీ ఇవాళ తందాక వస్తే కదా కంటతడి పెట్టేటువంటి కార్యకర్తలు, ఫాలోయర్స్ అసంతృప్తి, నర్మగర్భంగా అసంతృప్తి, బహిరంగంగా అసంతృప్తి, పక్క చూపులు చూడటం ఇవన్నీ మొదలవుతున్నాయి కదా. అప్పుడంటే ఎన్నారు వదిలేశారు, చూసినప్పుడు చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. కానీ తందాక వచ్చేదాకా కదా, వచ్చిన తర్వాత కదా రియాక్షన్ కనపడేది. అవన్నీ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అవి మీడియాకి చెప్పేది అప్పుడు కాదు. ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. మీటింగ్ లో చెప్పినప్పుడు వాళ్లకు అంతరాత్మ చెప్పింటుంది, మా పరిస్థితి బాగుందా బాగాలేదని. ఇప్పుడు బయటకు పోయే వ్యక్తులకు ఆ రోజే తెలిసింటుంది. తెలిసిన తర్వాత వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోలేకపోయినారు. మార్చుకోలేకపోవడం బట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి పరిస్థితి వచ్చి బాగుండదని కొందరిని ఇతర నియోజకవర్గాలు అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా వాళ్ళు వేరే నియోజకవర్గమైనా మార్చి వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళంతా పోయి మేము కొందరు ఒకరిద్దరు ఏదైనా బయటకు పోతే ఆ బయటకు పోయిన వ్యక్తులు ఏమంటున్నారంటే మేము ఇతర పార్టీలు, తెలుగుదేశం పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీకి లేదా జనసేన పార్టీకి చేరాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే, అయినా మేము బయటికి పంపించినటువంటి వ్యక్తులు కదా, వాళ్ళంతటా వాళ్ళుగా ఎవరు రాజీనామా చేసిపోయిన వ్యక్తులు కాదు కదా. మేము బయటకు పంపించిన తర్వాత బయటకు పోయి ఆ పార్టీలలో చెప్తే వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఎంత వాల్యూ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎవరు సీరియస్ గా జనం పట్టించుకోరు. వీళ్ళు ఓటు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేసినారు 2019లో. ఈ రోజు వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు వీళ్ళని చూసి ఇంకా ఆ జనం ఎటు దూరం పెడతారు కాబట్టి వీళ్ళని బయటకు పంపిస్తారు. బయటకు పోయినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ పార్టీ లేకపోయినా, ఇంకో పార్టీ లేకపోయినా, ఏ పార్టీకి పోయినా వాళ్ళ జనం అయితే రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఆ ప్రాంతంలో ఏదో ఒక తేడా ఉన్నప్పుడే కదా వాళ్ళని బయటకు పంపించి వాళ్ళను టికెట్ ఇవ్వకుండా పెట్టేది. ఆ టికెట్ ఇవ్వకుండా పెట్టినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళైతే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఖచ్చితంగా అకామిడేషన్ చేస్తాము, మీ పరిస్థితి మీరు మార్చుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఏ ఒక్కరిని కూడా బయటకు పంపించాలనే ఆలోచన నాకు లేదు, మీ అంతటి మీరుగా మార్చుకొని వస్తే మీ అందరికీ టికెట్ ఇస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ఆ మాట మీద కట్టుబడినారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆ ముందుకు వెళ్లే విధానాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఏదో వేరే రకంగా వీళ్ళు ఊహించుకుంటారు. ఒకరిద్దరు అవుట్డేటెడ్ లీడర్లు బయటకు పోయి మేము టీడీపీలో చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ
అక్కడనే ఫెయిల్ అయ్యి వచ్చి వైఎస్ఆర్ లో చేరినారు. వైఎస్ఆర్ లో చేరిన తర్వాత ఏదో ఒకరికి ఇద్దరికి అవకాశాలు దాడి వీరభద్ర రైట్ కొడుకు ఇలాంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా మేము ఏదో డైరెక్ట్ గా మళ్ళీ ఎక్కడ పోతే తెలుగుదేశంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రైట్ మళ్ళీ రైట్ తర్వాత రైట్ మాకు పూర్వవైపు వస్తుందని వాళ్ళ రైట్ ఆలోచన. ఒకసారి